గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పక్కా సమాచారంతో కాసా టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కన్నన్ బోయ, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మనకి స్టార్ట్ అవడం జరిగింది. TN52 H6683 ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కర్ట్స్ కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి. రెడ్ హిల్స్ అవుట్స్కర్ట్స్ కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్ లో బాక్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు. అది రెగ్యులర్ ఎంఓ వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో 49 లాగ్స్ 1201 kgs లాగ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 1.5 crores అంటున్నారు. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 3.5 crores వరకు ఉండొచ్చు. దీనిలో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్, తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్, ఒక ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహతికి ఎండ్ రూట్ గువాహతి వెళ్తుంది. గువాహతి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్ గా వాళ్ళ లారీ డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే. ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు. బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్